చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో క్లూ దొరికినట్టేనా? సీసీ కెమెరాలో కనిపించిన కారుపై కుటుంబ సభ్యుల అనుమానానికి కారణం ఏంటి? కాకినాడ జిల్లా తుని పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు మరో మలుపు తిరిగింది. సీసీ కెమెరాల్లో కనిపించిన కారుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన రోజున తిరిగిన కారే అని ఆరోపిస్తున్నారు. నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జాహ్నవి అదృశ్యంతో సంబంధం ఉందేమోనని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారుకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని చిన్నారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కారు పాప తప్పిపోయిన 6వ తారీఖుని ఇక్కడ సిఎస్ అగ్రహారాన్ని చూసాం. మేము ఆ కారుని చూసిన అదే కారు మళ్ళీ నేను నాకు డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ కారు మీద నాకు కొంచెం డౌట్ ఉన్నది. డిపార్ట్మెంట్ మీరు సేకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆరోపణలతో అప్రమత్తమైన పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన కారు గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 6వ తేదీన 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయింది. జీడిమావిడి తోటలో అదృశ్యం కావడం, అదంతా అటవీ ప్రాంతం కావడంతో అధికారులు రంగంలోకి దిగి గాలించారు. గ్రామానికి వచ్చిన కొత్త వ్యక్తులు అనుమానితుల కదలికలపై దర్యాప్తు చేసినా ఇప్పటికీ కీలక ఆధారం లభించలేదు.